అలా ఇప్పుడు మీరు ఈ పాట రిలీజ్ చేశారు కదా, ఎక్కడ మీకు ఈ పాట మీరు చేయాలనగానే ఏం గుర్తొచ్చింది మీకు? ఎలా ఎలా ఫీల్ అయ్యారు? అంటే నేను పాట వినగానే నాకు చాలా చాలా ఆనందం వేసింది నాకు. ఎందుకంటే ఈ పాట ప్రజల్లోకి వెళ్తే ఎంతోమంది మారుతారు, వాళ్ళ మైండ్ సెట్ మారుతుందనే ఉద్దేశంతో ఈ పాట వినగానే సరే అని చెప్పి నేను రమణారెడ్డితో చెప్పి 3 గెటప్పుల్లో ఇది పాట 4 రోజులు చేసాం. అలాగే సీజీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత సీతక్క గారికి తీసుకెళ్ళి చూపించగానే వాళ్ళు చాలా చాలా ఆనందపడ్డారు. అండ్ నేను వస్తున్నాను అనగానే 8వ తారీఖు మాకు డేట్ ఇచ్చి ఈరోజు రావటం, అక్క చేతుల మీదుగా సీతక్క గారి చేతుల మీదుగా ఈ సాంగ్ రిలీజ్ చేయటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్ ఈ సందర్భంగా అక్క గారికి, అలాగే మా సోదరుడు గడ్డం రమణారెడ్డి డైరెక్టర్, అండ్ అలాగే మొత్తం ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది శివమల్లెల. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆమె మాట్లాడుతా ఒక డిస్క్లైమర్ కూడా చెప్తాను, సినిమా థియేటర్లో కూడా దీనికి సంబంధించి వేస్తాము, మా తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఒక ఆడపిల్లగా అంటే ఒక ఆడవాళ్ళు అనే వాళ్ళని అందరినీ గౌరవించాలనే ఉద్దేశంతోనే ఆమె వచ్చి అంత గొప్ప మాటలు చెప్పారు. మీరంతా ఇది ఊహించారా సార్? అది నేను ఊహించలేదు. ఎందుకంటే అక్క అడిగారు నన్ను, లేదక్క మీరే చెప్తే బాగుంటుంది మీ నోటితోటి, ఎందుకంటే ఇది అవసరం కూడా. ఎందుకంటే జనరల్గా ఇష్యూ అవ్వకముందే బాగానే ఉంటుంది, కానీ ఇష్యూ అయిన తర్వాత క్యాండిల్స్ పట్టుకుని రోడ్డు మీద రావడం కాదు. ఇట్లాంటి సాంగ్ని జనాల్లోకి ఎంత వెళ్తే అంత మంచిది. భయం ఉంటుంది, అండ్ డిపార్ట్మెంట్ కూడా చాలా వరకు ఎంతవరకు వాళ్ళు సహాయపడతారు మనకి. అండ్ అలాగే వాళ్ళకు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఎక్కడైనా సరే ఒక కాల్ రాగానే ఇమ్మీడియట్గా వెళ్ళి ఆ షీ టీమ్ అవ్వచ్చు, ఆ దిశా టీమ్ అవ్వచ్చు, ఎనీథింగ్. సో అందుకోసం ఈ మాట చెప్పగానే నిజంగా స్టేజ్ మీద సీతక్క గారు చాలా ఆనందం వేసింది. ఇప్పుడు మామూలుగా అయితే ఇట్లాంటి సోషల్ కాజ్ మీద కాకుండా ఇదే పాట కనుక మీరు కమర్షియల్గా ఆలోచిస్తే చాలా పెద్ద విజయం దక్కించుకోవద్దు, ఎన్నో కోట్ల వ్యూస్ వస్తాయి, డబ్బులు వస్తాయి. కానీ దీన్ని ఏం ఆలోచించుకుంటే రమణారెడ్డి గారు చేయడానికి ఆయన పెద్ద అంటే బాగా కోటీశ్వరుడా, లేకపోతే సోషల్గా ఆయనకున్న అవేర్నెస్ అంటారా? కోటీశ్వరుడు ఉందా లేదా, డబ్బులు ఉన్నాయా లేవని పక్కన పెట్టేస్తే, అంటే ఈ గడ్డ మీద పుట్టినందుకు మనం ఏదో చేయాలి అనే ఉద్దేశంతో ఈ సాంగ్ చేశారు. సో నేను కూడా ఏమీ ఆశించలేదు, డబ్బు కానీ పేరు కానీ ఏమీ కాదు. జస్ట్ ఇది ప్రజల్లోకి వెళ్ళాలి, నలుగురికి హెల్ప్ అవ్వాలనే ఉద్దేశంతో. ఎందుకంటే నాకు తెలుసు, నాకు అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, ఒక 2 కూతుళ్ళు ఉన్నారు. సో ఏంటంటే ఆ బాధ ఏంటో నాకు తెలుసు. నేను టోటల్గా నేను కూడా మా ఫాదర్ పేరున ట్రస్ట్ పెట్టి చాలామందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎడ్యుకేషన్ పరంగా అవ్వచ్చు, అలాగే చాలామంది వృద్ధులకి నేను ప్రతి నెల వాళ్ళకి ఇది ఇవ్వడం జరుగుతుంది. అండ్ అంతేకాకుండా నెలలో 2 సార్లు దాదాపు 150 మందికి ఒక ఫుడ్ ఉండి మేమేం తింటామో అదే వాళ్ళకి కూడా పెట్టాలనే ఉద్దేశంతో ఆ ఫుడ్ని తీసుకెళ్ళి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, నీలోఫర్ హాస్పిటల్ దగ్గర, ఇలాగ కొన్ని హాస్పిటల్స్ దగ్గర వాళ్ళకి తిండి లేక ఉంటుంటారు. ఎందుకంటే ఒక్కొక్క సీజన్లో ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, ఆ టైంలో గొడుగులు, వర్షాకాలం వచ్చింది, ఆ టైంలో రెయిన్ కోట్స్, ఇప్పుడు వింటర్, మొన్న రీసెంట్గా దుప్పట్లు కూడా పంచిపెట్టడం జరిగింది. సో అందుకోసం ఇది మనం ఎందుకు చేయకూడదు, దీనివల్ల మనకి ఏమొస్తుంది అనేది కాకుండా మనం కూడా భాగస్వాములు కావాలి, మనల్ని చూసి నలుగురు ముందుకు రావాలి. సో ఆ ఉద్దేశంతో ఈ పాట చేయడం జరిగింది. అయితే అన్న ఇప్పుడు ఈ డబ్బు రాదు, పేరు సంగతి వస్తుందా రాదో తెలియదు, కానీ మీరు ఎంత కష్టపడి చేసి దానికి సంబంధించి కూడా మళ్ళీ ఎవరన్నా పుసుక్కున ఒక నెగిటివ్ మాటలు మాట్లాడారు అనుకో, అప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? నెగిటివ్ అంటే నేను చెప్పాను కదా స్టేజ్ మీద, ఎప్పుడు నెగిటివ్ అనేది 90% షేర్ చేస్తారు, మంచి అనేది 10 మంది కూడా చేరు. అంటే ఎందుకు చేయాలి మనం అని అనుకుంటారు, కానీ చేయాలి. ఎందుకంటే నేనేం ఆశించలా. సో నేను ఏం ఆశించకుండానే ముందుకు వచ్చా. నన్ను చూసి ఇంకా 10 మంది రావాలని నా కోరిక. సో అందుకోసం దయచేసి దీన్ని మ్యాక్సిమం జనాల్లోకి ఎంత వెళ్తే అంత మంచిది మన దేశానికి. మీరు చేసే సేవా కార్యక్రమాలు నిజంగా కూడా నేను పక్కనే చూస్తూ ఉంటాను. మొన్న ఈ మధ్య క్యాన్సర్ ఉమెన్కి కోసం మీరు ఆ రోజు వండి పెట్టినప్పుడు ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూసాను నేను. అమ్మాయి తర్వాత చనిపోయినా సరే అమ్మాయి ఆఖరి కోరిక అలీ గారితో నేను లంచ్ చేయాలన్న కోరికని తీర్చినప్పుడు మీ కళ్ళల్లో ఆనందం చూశాను. ఇప్పుడు ఒక మంచి కార్యక్రమం కోసం ఆడపిల్లలందరినీ సేవ్ చేయాలనుకుంటున్నారన్న మీ థాట్కి హ్యాట్స్ ఆఫ్. అలాగే మీరు రంజాన్ టైంలో కూడా ఒక 10% ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా మీ సంపాదనలో కొంత చేసి మళ్ళీ అలాగే మక్కాకి వెళ్ళి మీ కూడా ఒక ముస్లిం లాగా మీరు కూడా మీకు సంబంధించిన అన్ని చేస్తూ ఉంటారు. దీని అందరికి ఇన్స్పిరేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అంటే నేను ఎక్కడికి వెళ్ళినా కూడా
దేశంలో ఉన్న మనిషి అందరూ బాగుండాలి, నా రిలీజనే బాగుండాలని నేను ఎప్పుడు అనుకోను. ఎందుకంటే వచ్చేటప్పుడు నేనేం తెచ్చుకోలేదు, పోయేటప్పుడు కూడా నేనేం తీసుకెళ్ళను. ఈ గ్యాప్లో నా వల్ల 10 మందికి హెల్ప్ జరిగితే చాలు అనుకునే ఆ మనస్తత్వం నా తల్లిదండ్రులకు ఉంది, వాళ్ళ ద్వారా నాకు వచ్చింది. నేను ఒక మంచి పొజిషన్లో ఉన్నాను కాబట్టి జుబేదా గారు కూడా మిమ్మల్ని ఎస్ ఫాలో అవుతున్నారు. నలుగురికి నేను హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో రావడం జరిగింది. సూపర్ అన్న. దేనికంటే మీలాగా ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకెళ్తారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాలతో ఇక నుంచి మళ్ళీ ముందుకు ఇట్లాంటివి చేస్తూ ఉంటారా? డెఫినెట్గా చేస్తాను. చూస్తుండే ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆయన చేస్తూనే ఉంటాను అంటున్నారు. నిజంగా కూడా ఆయన రంజాన్ టైంలోనే కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా ఆయన చేతనైందంతా కూడా చేస్తూ ఉంటారు. అలాగే రాజమండ్రిలో ట్రస్ట్ పెట్టారు తన తండ్రి పేరు మీద. ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా ప్రపంచం మొత్తానికి తెలియాలని ఎంతో తపన పడుతున్నారు. ఎందుకంటే ఒక ఆడపిల్లని కాపాడాలి, ఆడపిల్లని కాపాడుకొని వాళ్ళని ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకూడదు అనేది ఆయన ఉద్దేశం. ఇలానే ఉండాలండి అలీ గారు. మీరు ఎప్పుడు కూడా మంచి మనసుతో ఉండి గొప్పగా ఉండాలని ఆలోచిస్తూ థ్యాంక్ యూ.